టీఆర్ఎస్ బంద్ కు పిలుపునిచ్చిన సిరిసిల్లకు ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు బయలుదేరబోతుండగా పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలను మా మెదక్ జిల్లా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. విష్ణు, చెప్పండి, హరీష్ రావును ఎప్పుడు అరెస్ట్ చేశారో వివరాలేంటి? క్రాంతి నులుతాడే ఉరుతాడైన చేనేతను ఆదుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఈరోజు చేపట్టిన దీక్షకు ఒకవైపు మెదక్ జిల్లా గాని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల మధ్య జరుగుతుంది. మరోవైపు ఏదైతే విజయమ్మ చేపడుతున్న దీక్షకు టీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే అడ్డంకు జరపదలుచుకున్నారో దానికి సందర్భంగా ఈ రోజు సిరిసిల్ల బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సిరిసిల్లాలో బంద్ నిర్వహించడం కోసం వెళ్తున్న టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావును పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు అరెస్ట్ చేసి సంగారెడ్డి తరలించడం జరిగింది. అయితే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేనేత అన్నకు అండగా ఉంటున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ శ్రేణులు అడ్డు చెప్పకూడదని చెప్పి విన్నవిస్తున్నారు. ప్రజలు చేనేత కార్మికులు మెదక్ జిల్లాలో ఉన్న దుబ్బాకలో ఉన్న వేలాది మంది చేనేత కార్మికులు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ చేపడుతున్న దీక్షకు పెద్ద ఎత్తున తలుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, జిల్లా ఎంట్రన్స్ లో పెద్ద ఎత్తున విజయమ్మ రాక సందర్భంగా ప్రజలతో పాటు అట్లాగే భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మెదక్ జిల్లాలో అంటే జాతీయ రహదారి రాజీవ్ రహదారి చుట్టుపక్కల కూడా సుమారు 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అట్లాగే మెదక్ జిల్లా ప్రారంభం నుంచి సిరిసిల్ల ఎంట్రన్స్ వరకు కూడా 144 సెక్షన్ విధించినట్టు ఎస్పీ అవినాష్ మహంతి చెప్పారు. అంటే కార్యక్రమానికి సంబంధించి పోలీసులు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించి ఈ విజయమ్మకు సంబంధించిన కార్యక్రమాన్ని ఎవరు అడ్డుకోకూడదని చెప్పి కూడా ఎస్పీ ప్రత్యేకంగా కూడా వినియోగించుకోవడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యబద్దంగా తను ధర్నా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఎవరు కూడా అడ్డు చెప్పవద్దని చెప్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. క్రాంతి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అంటే ముఖ్యంగా అంటే ఒక సమస్యకు సంబంధించి వేలాది మంది చేనేత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న ఒక సంఘటన దృష్టిలో పెట్టుకుని వారికి అండగా ఉండడం కోసం ప్రతిపక్షాలన్నీ అధికార పార్టీ మీద ఒత్తిడి తేవాల్సిన సమయంలో ఒక రాజకీయ ఉద్దేశంతో కాల్చుకొని అంటే తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా వేణుకుంటుందన్న ఒక ఆలోచనతోనే టీఆర్ఎస్ శ్రేణులు ఈ విధమైన చర్యలకు పాల్గొంటున్నారని చెప్పి సామాన్యులు మాట్లాడుకుంటున్న సందర్భం. ముఖ్యంగా అంటే తెలంగాణ ప్రకటన సంబంధించిన గత ప్లీనరీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టత తెలియజేసినందున ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విజయమ్మ ఒక అంటే అపనులను ఆదుకోవడం కోసం వెళ్తున్న సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు ఇట్లాంటి కార్యక్రమం చేపట్టడం టీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఇటు ప్రజల్లోనూ అట్లాగే ముఖ్యంగా చేనేత కార్మికులు అంటే సిరిసిల్లకు సంబంధించిన చేనేత కార్మికులు మమ్మల్ని ఆదుకోవడం కోసం వస్తున్న విజయమ్మను మా కష్టసుఖాలు చెప్పుకోవడం కోసం అవకాశం లేకుండా చేయడం మంచిది కాదన్నట్టు కూడా ఇక్కడ ఉన్న చేనేత కార్మికులు ప్రజలు అట్లాగే టీఆర్ఎస్ లో కొంతమంది శ్రేణులు కూడా భావిస్తున్నారు. క్రాంతి, విష్ణు, ఒక విషయం చెప్పండి, మరి ఇది రాజకీయ దురుద్దేశంతో చూడొద్దు, రాజకీయానికి ముడిపెట్టవద్దు, ఇది కేవలం నేతల సమస్యల కోసమే మేము చేస్తున్న ధర్నా అని పదే పదే వైఎస్ విజయమ్మ నిన్న ప్రకటనలో కూడా వెలువరించిన నేపథ్యంలో మరి అక్కడ ఉన్న తెలంగాణ సంఘాలు కానివ్వండి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి చూసుకోవచ్చు. క్రాంతి, అంటే ప్రత్యేకంగా ఒక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తప్పే మిగతా ఏ ప్రజా సంఘాలు కూడా విజయమ్మకు సంబంధించిన కార్యక్రమాన్ని అడ్డుకున్నట్టుగానే కూడా ఎవరు ప్రకటించలేదు. ముఖ్యంగా మనం ఇక్కడ సంగతి చూసుకోవచ్చు, మిగతా జేఏసీలో అంటే జేఏసీ కోదండరాం ప్రకటన ఇవ్వడం తప్ప దానికి అనుబంధ సంఘాలు కానీ అట్లాగే సిరిసిల్లలో ఉన్న ముఖ్యంగా సిరిసిల్లలో ఏదైతే అత్యధికంగా ఉన్న బీడీ కార్మిక సంఘం కానీ అట్లాగే న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలు కూడా ఎవరు కూడా విజయమ్మకు సంబంధించిన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పి ప్రకటించిన దాఖలాలు లేవు. కేవలం టీఆర్ఎస్ వర్గాలు మాత్రమే. అంటే టీఆర్ఎస్ వర్గాలు విజయమ్మ అట్లాగే స్పష్టమైన వైఖరి తెలియజేసి తాను ధర్నా చేసుకుంటే మాకు ఇబ్బంది లేదని ప్రకటించుకుంటున్నప్పటికీ కూడా మిగతా వర్గాలు ఎవరు కూడా విజయమ్మ కార్యక్రమానికి సంబంధించి ఎవరు కూడా అడ్డు చెప్పడంలో ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఇటు బీజేపీకి సంబంధించిన సంఘాలు ఏబీపీ లాంటి సంఘాలు కానీ అట్లాగే పీడీఎస్ లాంటి సంఘాలు ఎవరు కూడా విజయమ్మ రాకకు సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక సామాజిక కోణంలో అంటే చేనేత కార్మికుల ఆత్మహత్యలకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న సిరిసిల్ల ప్రాంతంలో జరుగుతున్న ఈ సంఘటన తన కనులారా చూపించి తన పార్టీ స్టాండ్ను వాళ్ళకు అండగా ఉండడం కోసం వస్తున్న విజయమ్మను అడ్డుకోవాల్సిన అవసరం లేదని కూడా అట్లాంటి శ్రేణులు ప్రకటించిన నేపథ్యంలో అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి తమ రాజకీయ పబ్బం కోసం చెప్పుకుంటున్నదని ఒకవైపు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మిగతా శ్రేణులు కానీ అట్లాగే సామాన్యులు కానీ ఎవరు కూడా విజయమ్మ రాకని ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్తున్నారు. దీనికి ముఖ్యంగా కింది వర్గాల నుంచి సామాన్య ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజయమ్మ రాక కోసం తామందరం స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతామని చెప్పడం జరుగుతుంది. క్రాంతి, సిరిసిల్ల నేత దీక్షను అడ్డుకోవడం ద్వారా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి. నేత కార్మికుల సమస్యలపై వైఎస్ విజయమ్మ చేస్తున్న దీక్షకు అందరూ మద్దతు ప్రకటించారని ఆమె కోరారు. మరోవైపు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మార్గాన్ని పోలీసులు దిగ్బంధించారు. ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అందుబాటులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లోటస్ పాండ్ కి చేరుకుంటున్నారు. ఈ రోజు విజయమ్మ గారు ఏదైతే సిరిసిల్లలో చేనేత కార్మికుల
కోసం చేస్తున్నారో ఈ ధర్నా రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేనటువంటి విషయం ఇది. ఈ రోజు చేనేత కార్మికులు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళకు అండగా ఉండి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే విజయమ్మ గారు ఈ రోజు సిరిసిల్ల పర్యటన చేస్తా ఉన్నారు. దయచేసి టీఆర్ఎస్ నాయకులు గాని ఎవరైతే విజయమ్మ గారి పర్యటన అడ్డుకుంటామని మరి ప్రకటనలు ఇస్తున్నటువంటి నాయకులందరినీ కూడా నిన్ననే విజయమ్మ గారు లేఖ రాసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఇది రాజకీయాల కోసం చేస్తున్నటువంటి పరిస్థితి కాదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు అండగా ఉండి కలిసి రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము టీఆర్ఎస్ నాయకులను అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కరీంనగర్